అనుగ్రహాలు విడుదల సమృద్ధిగా ఉన్న చేయటకు ఈ యొక్క నవదిన ప్రార్థనలు ప్రారంభం వచ్చిన ఆలకించి మన కోసము ఆ తల్లి వేడుదల కాబట్టి ఆ తల్లి వేడుదల కోరుకుంటూ ఈ యొక్క నవదిన సర్వేశ్వరుని యొక్క నడిపింపు మనందరికీ దయచేయాలి. ఆ యొక్క తల్లి ఏ విధంగా అయితే పవిత్రాత్మతో నింపబడి ఈ లోక రక్షకుడిని మనకు ప్రసాదించినదో, అమ్మా ఇదిగో నీవు ఏ విధంగా పవిత్రాత్మ అనుగ్రహంతో నింపబడి లోక రక్షకుడిని ప్రసాదించావో, ఆ లోక రక్షకుడిని మహిమ నిమిత్తము ఇదిగో ఈరోజు ఈ యొక్క మహోత్సవపు నవదిన ప్రార్థనకు వచ్చిన మా యొక్క అవసరాలని, మా కష్టాలని, మా సమస్యలని, మా యొక్క వ్యాధి బాధలను సమస్తమును కూడా ఈ యొక్క ప్రారంభం రోజున నీకు సమర్పిస్తున్నాము, ప్రార్థిస్తున్నాము, వేడుదల కోసం అందిస్తూ ఉన్నాము. నీ వేడుదల గొప్పది. నీ మహిమ గల శక్తితో ఎంతో మందిని దీవించావు, కనికరించావు. కాబట్టి అలాంటి కృప అనుగ్రహాలు మాకు ప్రసాదించేలాగా మీ యొక్క వేడుదలతో మా అందరి కోసం ప్రార్థించమని ఈ యొక్క సమయంలో మేము కూడా పవిత్రాత్మ శక్తితో నింపబడి ఈ యొక్క నవదిన ప్రార్థనలో మరి నిరంతరాయంగా పాల్గొని మేము ప్రార్థించే భాగ్యము దయచేయమని, ఎటువంటి ఇబ్బందులు లేకుండా, దుష్ట శక్తులు లేకుండా, ఎటువంటి శోధనలు లేకుండా మేము ఈ యొక్క ప్రార్థనలో భక్తిగా పాల్గొనే శక్తి పవిత్రాత్మ ద్వారా మాకు దయచేయమని ఆ పవిత్రాత్మ దేవుడిని మన మధ్యకు ఆహ్వానించుకుంటూ ఈ పవిత్రాత్మ గీతాన్ని ఆలపించుకున్నాం. మన ప్రభువు యేసుక్రీస్తు కృపా సర్వోన్నతులుగా
ఈనాడు మరి యొక్క కార్మిక మాత మొదటిన ప్రార్థన మొదటి రోజున మరి యొక్క ప్రార్థన సహాయాన్ని కుటుంబాలను ఒకసారి జ్ఞాపకపరుచుకుని ప్రార్థన చేద్దాం. వెలిసిన అనే బాబు ఈనాడు గర్భమును మోసిన కన్య అయిన మరియ మాత, నీవు ధన్యురాలు. నీ సృష్టికర్తకే నీవు మాతవైతివి. అయినను నీవు ఎల్లకాలము నిర్మల కన్యకవే. పితా పుత్ర పవిత్రాత్మ నామమున మన ప్రభువు యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. ఈ పరిశుద్ధమైన పూజా వారిని యోగ్యముగా కొనియాడుటకై, యోగ్య రీతిగా పాల్గొనటకై మనం చేసిన పాపములను ఒప్పుకొని ఆ ప్రభు యొక్క పాప మన్నింపును అడిగి వేడుకుందాము. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను చేతను, వాక్కు చేతను, క్రియ చేతను, అశ్రద్ధ చేతను బహుపాపము చేసింది. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిజకైన పరిశుద్ధమైన మాతను, సకల ఉత్తరము, పునీతులను, సహోదరి సహోదరులారా, దేవుడు నా కొరకు మనకైన సర్వేశ్వరుని ప్రార్థనని ప్రార్థిస్తున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మన ఆత్మలకు నిత్య జీవమును చేకూర్చునుగాక. ప్రభువా దయ చూపుము. ప్రభువా దయ చూపుము.
తండ్రులారా, మీ పిల్లల కోపము రేపక వారిని క్రమశిక్షణలోను ప్రభువు బోధనలోను పెంచుడు. బానిసలారా, మానవులకు మీ యజమానులకు విధేయత చూపుడు. వారిని గూర్చి భయముతోనూ వరుగుతోనూ నడుగుడు. కానీ క్రీస్తునే సేవించుచున్నట్లుగా హృదయపూర్వకముగా అట్లా చేయుడు. వారి ముఖప్రీతి కొరకై వారు చూచుచున్నప్పుడు మాత్రమే కాక క్రీస్తు సేవకులుగా దేవుని సంకల్పమును హృదయపూర్వకముగా చేయుడు. ఇది ప్రభువు వాక్కు. గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. లూకా సువార్త 2వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 50వ వచనము నుండి 52వ వచనం వరకు. లూకా సువార్త 2వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 50వ వచనము నుండి 52వ వచనం వరకు. ఆయన మాటలను వారు గ్రహించలేకపోయేది. అంతటి యేసు వారితో, నజరేతులకు తిరిగి వచ్చి తల్లిదండ్రులకు విధేయుడై ఉండెను. తల్లి మరియమ్మ ఆ విషయములన్నీ తన మనసును పదిలపరుచుకుని ఉండెను. యేసు జ్ఞానమందును ప్రాయమందును వర్ధిల్లుచు దేవుని అనుగ్రహమునకు ప్రజల ఆధారాభిమానులను పొందుచుండెను. ఇది క్రీస్తు సువిశేషము. ఈనాటి నుంచి 15వ తారీఖు వరకు కూడా ధ్యానించబోతున్నాం. నిజంగా ఒక్కసారి మన యొక్క విచారణ గురువు ఫాదర్ శౌరి గారికి చప్పట్లతో మన యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ధ్యానించడానికి ధ్యానాంశాలు చాలా ఉంటాయి, కానీ మనకు, మన సంఘానికి, మన కుటుంబాలకు ఏమి అవసరమో దాని గురించి ధ్యానిస్తే మంచిది అని ఆలోచించి ఈ 9 రోజులకు కావలసిన 9 అంశాలను క్రైస్తవ కుటుంబాలలో ఏ విలువలు కలిగి ఉండాలి, ఏవేవి విలువలు ఉంటే అది క్రైస్తవ కుటుంబం అనే పేరుతో పిలువబడుతుందని ఆలోచించి మనకు 9 అంశాలు దయచేస్తున్నాను. సో ఈనాడు మనము ధ్యానించబోయేది క్రైస్తవ కుటుంబంలో గౌరవ విధేయతలు. ప్రైజ్ ది లార్డ్. సో ముందుగా అసలు కుటుంబం ఏంటి, దేవుడు ఏర్పాటు చేసిన దైవ కుటుంబం ఏంటో కూడా మనం ధ్యానించాలి. ఇది దేవుడు ఏర్పాటు చేసి ఆ దైవ విలువలు కలిగి ఉండాలని మనందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాడు. ఎందుకంటే కుటుంబాన్ని ఏర్పాటు చేసింది ఎవరు? మీ అత్త మామల రెండు వైపులు వాళ్ళు, అటు ఇటు వచ్చారు, ఇటు అటు వచ్చారు, తర్వాత అటు 7 తరాలు ఇటు 7 తరాలు అంటారు. చివరి పెళ్ళైన తర్వాత తెలిసింది ఏ తరం కూడా లేదండి. చెప్పడానికి బాగా చెప్తారు, అబ్బా అటు 7 తరాలు చూడాలా, ఇటు 7 తరాలు చూడాలా. అది కాదు ముఖ్యము, ఇది దేవుడు ఏర్పాటు చేసిన ఒక వ్యవస్థ. అందుకే దేవుడే ఆ విలువలను మనలో ప్రవేశపెడతాడు, ఆ కుటుంబ విలువలు మనలో ప్రవేశపెడతాడు. కానీ అవి జీవించడం వచ్చేసరికి సమస్యలు ఉంటాయి కుటుంబాలు. అది భార్యాభర్తల మధ్య కావచ్చు, బిడ్డలు తల్లిదండ్రుల మధ్య కావచ్చు. ఈ యొక్క కుటుంబ విలువలను మనము జీవించకపోతే మనది క్రైస్తవ కుటుంబము ఏ విధంగా పిలువబడుతుందో ఆలోచించండి. మీ కుటుంబాలలో, మీ ఇంటి దగ్గర చాలా మంది మీ యొక్క ఇంటి మెయిన్ డోర్ మీద ఒకటి రాస్తారు, లేకుంటే ప్లేట్ పెడతారు. నిజంగా క్రైస్తవ విశ్వాస సాక్షిగా ఉండేవాళ్ళు తప్పకుండా పెడతారు. ఏమని? క్రైస్ట్ ఈజ్ ద హెడ్ ఆఫ్ దిస్ ఫ్యామిలీ. క్రీస్తు ఈ కుటుంబ యజమాని. మరి క్రీస్తు ఉన్న కుటుంబాలలో ఎలాంటి విలువలు ఉండాలి? ఏ విలువలు ఈ ప్రపంచం చూస్తే
చెప్పగలరో మనం తెలుసుకోవాలి ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి ఉదాహరణ మనం చూస్తున్నాం, ఈనాటి సమాజంలో విలువలు ఉన్నాయా? ఈనాటి సమాజంలో ఎవరైనా విలువలకు ప్రాధాన్యత ఇస్తారా? అది ఏ విలువైనా కానీ, రాజకీయ విలువైనా కానీ, సామాజిక విలువైనా కానీ, సాంస్కృతిక విలువైనా కానీ, మత సంబంధమైన విలువలకు మనిషి ప్రాముఖ్యత ఇవ్వట్లేదు. విలువలకు తిలోదకాలు ఇస్తూ ఉన్నాం, విలువలను సమాధి చేస్తూ ఉన్నాం. సమాధి చేసి సున్నం కొట్టి చాలా బాగుందని మురిసిపోతున్నాం. అందుకే నేను ఆలోచించి ఇదిగో మన యొక్క దివంగత పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారు 2014-15 సంవత్సరాలలో ఇది కుటుంబ విలువల సంవత్సరంగా ప్రఖ్యాపించి ఒక పెద్ద సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఒక పెద్ద సమావేశాన్ని ఏర్పాటు చేసి ఆయన మనను ఆహ్వానించింది ఇదే. ఏమంటున్నాడు? Vocation and mission of the family in the contemporary world and in the Catholic Church. అంటే ఈనాటి శ్రీ సభలో, ఈనాటి మానవ సమాజంలో కుటుంబం యొక్క విలువ, కుటుంబం యొక్క పిలుపు, దాని యొక్క విశేషణమని చెబుతున్నాడు. ఎందుకంటే ఇది ఏదో సమాజం విలువలు మరిచిపోయిందని కాదు, అన్యులు ఈ క్రైస్తవ విలువలు మరిచిపోయేది కాదు. కానీ మనమే క్రైస్తవులుగా ఉన్న మనము మన కుటుంబ జీవితాలలో చాలా సందర్భాలలో ఆ విలువలకు తిరోధకాలిస్తే దేవుని యొక్క ఆత్మ ఘోషిస్తూ ఉంది, బాధపడుతుంది. ఇదేనా నా క్రైస్తవ కుటుంబం? నేను ఏర్పాటు చేసిన కుటుంబం ఇదేనా? మరి తిరిగి కుటుంబం యొక్క ఆదర్శము ఎందుకు ఈ యొక్క కుటుంబాలు స్వీకరించట్లేదని దేవుడు బాధపడుతున్నాడు. కాబట్టి ముందుగా మనం తెలుసుకోవలసిన ఆ విలువల గురించి మనం ధ్యానించాలి. అందుకే ఈ యొక్క విలువలు తల్లిదండ్రులు పాటించి ఆ పాటించినవి తమ బిడ్డలకు అందచేస్తే అది నిజమైన వారసత్వం. అదే నిజమైన వారసత్వం. ద్వితీయోపదేశ కాండంలో 6వ అధ్యాయము 4వ వచనం చదువుకుందాం. బైబిల్ ఉన్న వాళ్ళందరూ తీయండి. ఇశ్రాయేలీయులారా వినుడు, మన దేవుడైన ప్రభువు, ఏకైక ప్రభువు, నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయంతోను, పూర్ణ మనసుతోను, పూర్ణ శక్తితోను, నీ దేవుడైన సర్వేశ్వరుని నీ జీవితంలో నువ్వు ఏ విధంగా ఆరాధించాలి, నీ దేవుడైన సర్వేశ్వరుడు నీకు ఇచ్చిన ఆ యొక్క విలువలను ఏ విధంగా పాటించాలని ఒక చట్టంగా ఇశ్రాయేలు దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు ఇస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. సో ఇశ్రాయేలు దేవుడు తన ప్రజలకు ఇస్తూ ఉన్నాడు. మీరు ఈ నియమాలను మీ యొక్క హృదయాలపై రాసుకోవాలి, ఈ నియమాలను మీరు పాటించాలి, మీ బిడ్డలకు కూడా పాటించమని వారసత్వంగా వారికి అందచేయాలని దేవుడు అనుకుంటున్నాడు. అదేవిధంగా మనం చూస్తున్నాం, కీర్తనకారుడు 128వ కీర్తనలు 1-6 వచనాలు. ఆ ప్రభువు పట్ల భయభక్తులు చూపుచు ఆయన మార్గములలో నడుచు నరులు ధన్యులు. నీ కష్టార్జితము నీవు అనుభవింతువు, నీవు ఆనందమును అభ్యుదయమును పడేదువు. నీ లోకట నీ భార్య ఫలించిన ద్రాక్ష. ఎంతో సుందరుడమ్మత్తా, బీట్ పెట్టండి. ఎంతో సుందరుడమ్మత్తాను, ఎంతో సుందరుడమ్మత్తాను, నేనెంతో మురిసిపోయాను. ఎంతో ఎంతో మరి ఎంతో అతడెంతో ఎంతో సుందరుడమ్మత్తాను, నేనెంతో మురిసిపోయాను. ఎంతో సుందరుడమ్మత్తాను. ఒక భార్య తన భర్తను మెచ్చుకోవటం కానీ, ఒక భర్త తన భార్యను మెచ్చుకోవటం కానీ చాలా ముఖ్యం. అవి చాలా విలువలు మనం ధ్యానించబోతున్నాం. ఎందుకంటే
నీ భార్యను నీవు గౌరవించకపోతే, నీ భర్తను నీవు మెచ్చుకోకపోతే నీ కుటుంబ జీవితంలో ఎన్నో కలహాలు రావచ్చు. నీ యొక్క కుటుంబ జీవితంలో ఎన్నో కష్టాలు రావచ్చు. ముందుకు సాగటం కష్టం. ఎందుకు? నీవు నీ యొక్క భర్తను భార్యను నిందిస్తే, కించపరిస్తే, అవమానపరిస్తే, ఎదుటివారి ముందు తక్కువ చేసి మాట్లాడితే వాళ్ళు సహించరు. గుర్తుపెట్టుకోండి, వాళ్ళు సహించరు. అందుకే ఆయన ఎంత సుందరుడో ఇదిగో ఆమె పాడుతా ఉంది. ఆయనకు అర్థం కావట్లా, ఎవడు ఇంత అందగాడా, నాకంటే అందగాడా అని అంటుంది. ఏమంటుంది? ధవలవర్ణుండు రత్నవర్ణుండు నా ప్రియుడు, అవని 10,000 బహుశ్రేష్ఠుడతడు. ధవలవర్ణుండు రత్నవర్ణుండు నా ప్రియుడు, అవని 10,000 బహుశ్రేష్ఠుడతడు. ఎవరు ఆయన కిలలో సమరూప పురుషుడు, ఎవరు ఆయన కిలలో సమరూప పురుషుడు, అవలీలగాలని గుర్తింపగలనమ్మా. ఎంతో ఎంతో అతడెంతో ఎంతో సుందరుడమ్మ తాను, ఎంతో సుందరుడమ్మ తాను. నేనెంతో మురిసిపోతాను, ఎంతో సుందరుడమ్మ తాను. తర్వాత చెబుతుంది, ఆయన యొక్క గొప్పతనాన్ని వర్ణిస్తుంది. ఆయన ధవలవర్ణుడు, నా ప్రియుడు ధవలవర్ణుడు. ధవలవర్ణుడు ఎవరంటే ఎవరు? యేసుప్రభు. తర్వాత యేసుప్రభులే. ముందు ఆయన భర్తకి తెలియట్లేదు కదా, ఆ భర్తకి తెలియట్లేదు కదా. ధవలవర్ణం అంటే ఏంటి? మెరుస్తూ ఉన్నాడు, అందగాడు, ఆజానుబాహుడు, రత్నవర్ణుడు. అతడు 10,000 బహుశ్రేష్ఠుడు. అతడు 10,000 కాదు, కోట్లాది మందిలో బహుశ్రేష్ఠుడు. ఆయనకు సమరూప పురుషుడు ఎవరు లేడంటే ఈయన కోపం వస్తాను, భర్తకు కోపం వస్తాను. లేదా భర్త వేరే ఆమెను పొగుడుతుంటే భార్యకు ఏం చేస్తుంది? మషాల నూరిద్దట. ఆ టైంలో ఆమె ఏం చేస్తుంది? మషాల నూరిద్ది. అలాగే జరుగుతుంది. పాలతో కడిగిన నయనాలు గలవాడు, పాలతో కడిగిన నయనాలు గలవాడు, విలువను రతనాల పొదిపంది నా పనులు. పాలతో కడిగిన నయనాలు గలవాడు, విలువను రతనాల పొదిపొంది నా కనులు. కలుషము కడిగిన కమలాల కనులు, కలుషము కడిగిన కమలాల కనులోడు, విలువైన సూపొసగి వరమేరి తనయుడు, విలువైన సూపొసగి వరమేరి తనయుడు. ఎంతో ఎంతో అతడెంతో మరి ఎంతో ఎంతో సుందరుడమ్మ తాను, ఎంతో సుందరుడమ్మ తాను. నేనెంతో మురిసిపోతాను, ఎంతో సుందరుడమ్మ తాను. ఆయనకి అనుమానం వస్తుంది, చాలా వర్ణిస్తా ఉంది. చివరికి ఒక మాట ఉంది, ఏంటి? ఎవరు ఈయన? వరమేరి తనయుడు. ఎవరా మేరీ? ఆ వరమేరి ఎవరు? ఆయన కొడుకు ఎవరు? ఏంటి ఏమో సరిగ్గా చెప్పట్లేదు. ఎవరి దగ్గరికి వెళ్తుంది? ప్రతి ఆదివారం కనిపించట్లేదు, 3 గంటల దాకా కనిపించట్లేదు. ఎవరి? వరమేరి, వరమేరి తనయుడని అనుమానిస్తా ఉన్నాడు. ఆయన ఇంకా తీరలేదు, చెబుతా ఉంది. అతడని కాంక్షణీయుడు రాతడు, అతడే నా ప్రియుడు, అతడే నాకితుడు. అతడని కాంక్షణీయుడు రాయుడు, అతడే నా
చేతులు ఎత్తండి. మన డ్రెస్ పాడైంది. ఎవరైనా చికాకు పడ్డారా వర్షం వచ్చినందుకు? ప్రైజ్ ది లార్డ్. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, సో మరొక సంవత్సరం ఈ 2025 ఈ కార్గిల్ మాత మహోత్సవపు నవదినాలు ఈనాటితో ప్రారంభించబడ్డాయి. ఈ పండగ పాంప్లెట్ చదివిన వాళ్ళు చేతులెత్తండి. పండగ పాంప్లెట్ అందరూ, చదువు రాని వాళ్ళు కూడా చదివారా?